హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలనేవి కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలలో ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడి అనేది ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు తమ సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అనారోగ్య సమస్యలు తలెత్తి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. మేషరాశి వారికి ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు మేషరాశి వారు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. అనవసరమైన విషయాలలో తల దూర్చకండి. అలాగే చేసిన తప్పుడు పనుల వలన చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు పెద్దలను గౌరవించడం వలన మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి అధిక శ్రమతో అల్ఫా ఫలితాలు మాత్రమే పొందగలుగుతారు. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. దేవాలయాలను సందర్శించినప్పుడు మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణ బాధలు చికాకు పరుస్తాయి. అనుకోని ప్రయాణాలనేవి ఉండవచ్చు. అలాగే ఒక ప్రకటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎంత కష్టించినా ఫలితం దక్కని స్థితి ఈరోజు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని మార్పుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు నిరుత్సాహంగా గడిచిపోతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది. ఇక విద్యార్థులు ఆశలపై నిరాశ చెందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.